నమస్తే సార్. నమస్తే. సార్ కంటి చూపు బలహీనపడింది అన్నప్పుడు అంటే ఐసైట్ వచ్చింది అని చెప్పేసి నిర్ధారిస్తూ ఉంటారు. ఇది ఏమైనా లక్షణాలతోటి మనకు కనిపిస్తుంది అంటారా మొదటిగా స్టార్టింగ్ నుంచి? కనిపిస్తుందమ్మా. సో కళ్ళు మసకబారిపోవడము, కొంతమందికి దూరం ఉన్నటువంటి సీన్స్ కనిపించవు సరిగ్గా, కొంతమందికి దగ్గర సీన్స్ కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా తలనొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత తలలో సార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్, ఇన్కన్వీనియంట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి మా సైట్ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా. ఓకే, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అని అంటే మన వంటింటిలో ఏమన్నా వైద్యానికి సంబంధించిన పదార్థాలు ఉన్నాయమ్మా. మనం దైనందిన జీవితంలో ఆహార పదార్థాల్లో, వంటకాల్లో కొన్ని పదార్థాలని తరచుగా వాడుకోవడం వల్ల కంటి జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే కంటి జబ్బులు వస్తున్నాయి. ఉదాహరణకి మీరు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ గమనించండి అమ్మా. ఒక 50 మంది స్కూల్ ఒక సెక్షన్లో ఉన్నటువంటి పిల్లల్ని గమనించినట్లయితే, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చిన్న క్లాస్ తరగతి చదివేటువంటి పిల్లల్ని గమనించినట్లయితే 50 మందిలో దాదాపు ఒక 10 మంది దాకా స్పెట్స్ పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. సో ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి లేదు. సో దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా వయస్సు వచ్చిన తర్వాత మరి మిగతా అవయవాలలో ఆ చైతన్య రహిత్యము, అదేవిధంగా క్రియా సామర్థ్యం తగ్గిపోయేటువంటి పరిస్థితితో పాటు సో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో కూడా మరి కంటికి సంబంధించినటువంటి సమస్యలు, చెవులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటి సమస్యలు వస్తుంటాయమ్మా. ఇది సర్వసాధారణం, కామన్ ఎక్కువ శాతం మందిలో. కానీ మరి చిన్న వయసులో రావడం మాత్రం అసాధారణము, అసహజం. అది మనం చేతులారా చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ మా తల్లిదండ్రులకు అవగాహన లోపం చేత, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత పిల్లల్ని అతి గారాభంగా వాళ్లకు ఉపయోగపడినటువంటి ఏమాత్రము దేహానికి మంచి చేయనటువంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి విపరీతంగా వాడడం, ఇలాంటి అనేక రకాల కారణాల చేతనే మరి చిన్న వయస్సు నుంచే ఈ యొక్క సమస్య వస్తుంటుంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. రెండో వైపు చూస్తామంటే చిన్నప్పటి నుంచి మా అన్నప్రాసన మొదలుపెట్టినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మరి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత, అవగాహన సరిగ్గా లేకపోవడం చేత ఈ సెల్ కల్చర్ అలవాటు చేసినారమ్మా. సో వాళ్ళకు బొమ్మలు చూపిస్తూ, ఆ సెల్ చూపిస్తూ ఆహారం పెట్టడము, తర్వాత వాళ్ళు ఏదైనా ఏడ్చినప్పుడు సెల్లో కొన్ని బొమ్మలు చూపించడము, సెల్ ఆడుకోవడానికి ఇవ్వడం, ఇలాంటి చేయడం వల్ల ఏమంటే మరి చిన్న వయస్సులోనే, ఎదిగే వయస్సులోనే కళ్ళు బాగా స్ట్రెయిన్కి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఆ విధంగా స్ట్రెయిన్కి గురి కావడం వల్ల మరి అతి చిన్న వయస్సులోనే ఈ కంటి జబ్బులు రావడం మొదలైందమ్మా. దీనికి తోడు మరి పూర్వకాలం కంటే కూడా ఈ కాలంలో విపరీతంగా చిన్నపిల్లలకు కూడా విద్యాపరంగా కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో స్కూల్ రావడానికి ఇదొక కారణం, ఎగ్జాక్ట్లీ ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. సో స్కూల్లో స్ట్రెస్ అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 6కో 5కో వస్తే రాత్రి 8 దాకా 9 దాకా చదువుకోవాలి. మళ్ళీ ఉదయం లేచినప్పటి నుంచి చదువుకోవాలి. మళ్ళీ బుక్స్ రాయడము, చదవడము ఈ టెండెన్సీ వల్ల ఏమంటే కళ్ళకు టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ కావడం వల్లనే కంటికి సంబంధించిన జబ్బులు వస్తున్నాయమ్మా. ఇన్ జనరల్ నేను చెప్తున్నానమ్మా. సరే, ఈ ముఖ్యంగా ఈ చిన్న వయసు వాళ్ళలో వచ్చేటువంటి సమస్యలు ఎక్కువ శాతం మంది ఇలాగే జరుగుతున్నాయి. దీనికి తోడు ఆహారంలో ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం మంచిది కాదని చెప్పేసి చాలా మందిలో అవగాహన లేదమ్మా. తల్లిదండ్రులకు గారాభంగా పెంచడం చేత పిల్లలు ఏది కోరుకుంటే పెట్టడము, ఏది అడిగితే అది పెట్టడము, ప్రతిరోజు ఇంచుమించు బయటికి తీసుకెళ్లిపోవడము, బయట బేకరీ ఫుడ్స్ అని, తర్వాత ఈ స్నాక్స్ అని చెప్పేసి, లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పేసి రకరకాల చెత్త ఆహారం అంతా అవగాహన లోపంతో పెడుతున్నారు. అలా కాకుండా ఆహార విధి విధానాల్లో మార్పు చేసినట్లయితే మరి చిన్న వయసులోనే ఈ కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ అదవ వచ్చినా మరీ ఇబ్బందికరంగా పరిణమించకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతున్నాం. ఏ విధమైన ఆహారం అనుకోవచ్చు? ఆహారంలో కరివేపాకు బాగా వాడాలమ్మా. సో కరివేపాకు అంటే ఇది జుట్టుకి కూడా ఎగ్జాక్ట్లీ చాలా బాగా పనిచేస్తుందమ్మా. అదే విధంగా కరివేపాకు అనేసరికి పెద్దలు కూడా చాలా మంది మనం ఆహార పదార్థాల్లో, వంటకాల్లో, పులిహోరలో, దద్యోదనంలో, ఆ కూరల్లో కరివేపాకు వేసినప్పుడు ఏరు పారేస్తుంటారమ్మా. అది క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదమ్మా. అవగాహన లోపం చేత ఆ విధంగా చేస్తారమ్మా. సో చిన్నపిల్లల విషయంలో మరీ ఉంటుందమ్మా. మీరు బాగా గమనించండి. కరివేపాకు వేసి వంట చేసి తల్లులు పెడితే వద్దని చెప్పేసి పక్కన పారేసేస్తుంటారు అన్నమాట. వాళ్ళకు నచ్చ చెప్పేసేసి కరివేపాకుని ఏదో ఒక రూపంలో, అలా ఆకులు కాకపోయినా కరివేపాకు పొడి చేసిన ఆ రూపంలో ఆహారంగా ఏదో ఒక పద్ధతిలో ఇస్తుండాలమ్మా. అంటే కరివేపాకులో ఉన్నటువంటి విటమిన్ ఏ ఈ కళ్ళకు చాలా చాలా మంచిది.
ఓకే. అందుకే మన పెద్దలు ఆహారపు అలవాట్లో విధి విధానంలో భాగంగా కరివేపాకును కూడా ఆహారంలో వంటకాల్లో భాగంగా అది కూడా వేసి వంటలు తయారు చేసి వడ్డించేటువంటి వాళ్ళు కాబట్టి ఈ మరి చిన్న వయసులో ఆ జబ్బు రాకుండా ఉండేటమ్మా. అవును. సో ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి అంటే కరివేపాకును వాడేటువంటి పద్ధతిలో పిల్లలకు అలవాటు చేయడం చాలా చాలా మంచిదమ్మా. అదేవిధంగా వారంలో కనీసం ఒక్క రోజన్నా ఈ క్యారెట్ అమ్మా, క్యారెట్ గడ్డ ఏదో ఒక రూపంలో పిల్లలకు అలవాటు చేయాలి. మరి ఏదైనా కొంచెం సమస్య ఎక్కువ ఉన్నట్టుంటే వారంలో 2 సార్లు 3 సార్లు వాడినా తప్పులేదమ్మా. క్యారెట్ అలాగే తినడం కానీ, సలాడ్ రూపంలో కానీ, క్యారెట్ను కూరలో చేసి ఇవ్వడం కానీ, సాంబార్లు వేసి ఇవ్వడం కానీ, ఏదో ఒక పద్ధతిలో ఈ క్యారెట్ను వాడుకోవడం వల్ల కూడా క్యారెట్లో ఉన్నటువంటి విటమిన్ ఏ, తర్వాత జియోగ్జాంతిన్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా ఈ కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదమ్మా. అదేవిధంగా మునగ ఆకు కూడా ఏదో ఒక రూపంలో వాడుకోవడం వల్ల కూడా ఈ కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి జబ్బులు త్వరగా ముదరకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయమ్మా. సరే, ఇవన్నీ ఆహార పరంగా. మరి ఔషధ పరంగా కూడా చాలా చాలా మనం వాడుకోవచ్చమ్మా. అలాంటి వాటిల్లో మరి అత్యంత సులభంగా తయారు చేసుకోదగ్గ దివ్యమైనటువంటి ఒంటింటి ఔషధం ఏదంటే ఒక 3 పదార్థాలతో ఔషధం తయారు చేసుకుని వాడుకోవచ్చమ్మా. అదేంటంటే బాదం పప్పులమ్మా. సో బాదం పప్పులు ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయమ్మా. సో ఇంచుమించు అందరి ఇళ్లలో ఈ బాదం పప్పులు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా సహజసిద్ధంగా దొరికేటువంటి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఈ బాదం పప్పులు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. బాదం పప్పుల వల్ల ఈ యొక్క రక్తనాళాలకు మంచిది, గుండె జబ్బులకు మంచిది. అదేవిధంగా ఏదన్నా కొంచెం ఈ మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు బాదం పప్పు ఉపయోగపడుతుంది. నర్వస్ వీక్నెస్ను బాదం పప్పు తగ్గిస్తుంది. తర్వాత మోకాడు నొప్పులను బాదం పప్పు తగ్గిస్తుంది. తర్వాత ఈ చర్మానికి సంబంధించిన జబ్బులున్న బాదం పప్పు తగ్గిస్తుంది. ఇలా చాలా చాలా ఉన్నాయమ్మా దీనికి సంబంధించి. ఎగ్జాక్ట్లీ వన్ ఫర్ మెనీ. సో ఈ బాదం పప్పును కాస్త నెయ్యి వేసేసి వేయించేసేయాలమ్మా. వేయించేసేసి ఒక 100 గ్రాములు చూర్ణం చేసుకొని ఆ బాదం పప్పు పొడి 100 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా సోంపు గింజలు కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 100 గ్రాములు అది తీసుకోవాలమ్మా. పటిక బెల్లం పొడి, దాన్ని నవ్వుబోతు, కలకొండ, మిశ్రి అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. సో ఆ పొడి కూడా 100 గ్రాములు తీసుకోవాలి. అంటే సమానంగా. ఫర్ ఎగ్జాంపుల్ బాదం పప్పు పొడి 50 గ్రాములు తీసుకున్నట్లయితే సోంపు గింజల పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. పటిక బెల్లం పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. అట్లా ఎంతైనా తీసుకోండమ్మా. 3 సమానంగా తీసుకోవాలి. ఆ 3 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో ఉంచుకొని రోజు ఒక్కసారమ్మా రాత్రిపూట 100 ml పాలల్లో 1 టీ స్పూన్, అంటే హాఫ్ టీ స్పూన్ వరకైనా పర్లేదమ్మా, 1/2 టీ స్పూన్ నుంచి మాక్సిమం 1 టీ స్పూన్ వరకు ఆ యొక్క పొడి పాలలో కలిపేసి పిల్లలకి ఇస్తున్నారు. పెద్దలు కూడా వాడుకోవచ్చమ్మా. పిల్లల గురించి నేను స్ట్రెస్ చేస్తున్నాను. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇంతకుముందే చెప్పినట్లు ఏంటంటే మీరు అడిగినట్లు కంటి జబ్బులకు ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క ఔషధము చాలా మంది పిల్లలకి మెదడు బాగా స్ట్రెయిన్ కు గురి కావడం వల్ల మెదడులో కొన్ని రకాల హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి పెరగడం చేత ఆ యొక్క ప్రభావం చేత జ్ఞాపక శక్తి మందగించడము, ఏకాగ్రత తగ్గడము, మేధాశక్తి తగ్గడము, తర్వాత వెంటనే నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయ శక్తి తగ్గడం ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. సో మెదడుకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ఈ బాదం పప్పు, సోంపు గింజలు, పరోక్షంగా ఈ పటిక బెల్లం ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి కేవలము కంటి జబ్బులకే కాకుండా ఇది మెదడుకు సంబంధించిన జబ్బులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, నమస్తే.